హాయ్, నేను సతీష్. ఇప్పటికే ఓటింగ్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాం మన ఛానల్లో. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. చాలా టఫ్ ఫైట్ అయితే ఉంది. పాన్ ఇండియా ఓటింగ్ జరుగుతుంది. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అది మిస్ కాకండి. అలాగే ఈ వీడియో తర్వాత ఈ టాస్క్‌లు ప్రైజ్ మనీకి సంబంధించి నెక్స్ట్ లెవెల్‌లో జరిగే మొత్తం 6 టాస్క్‌లు అదేంటి నిన్న మూడో చూసామంటే మరొక 3 జరిగిన 3 జరగబోయే 3 అన్నీ కలిపి ఏ టాస్క్‌లో ఎవరు ఎట్లా పెర్ఫార్మ్ చేశారు, ఎవరు ఎట్లా గెలిచారో అసలు హైలైట్ అవి నిజంగా ఆకలి కేకలతో ఉన్న ఈ మణికంఠ, నిఖిల్ వేరే లెవెల్ అవుట్‌పుట్ అయితే ఇచ్చి ఎరగొట్టేశారు. ఆ టాస్క్‌లన్నీ తినబోతూ రుచులెందుకన్నట్టుగా నేను మళ్ళీ చెప్పడం బాగోదు. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మిస్ కాకండి. అట్లాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా ఫస్ట్ టైం చూసేవాళ్ళు చేసుకోండి. అట్లాగే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది కనుక అది కూడా ఫాలో అయితే మంచి మంచి అప్డేట్స్ అయితే చాలా ఎర్లీగా ఇస్తా. ఫస్ట్ బెస్ట్ న్యూస్ బాల్ సతీష్ అంటే ఇస్తాడని లెక్క కంటిన్యూ అయితే చేద్దాం. సరే, ఇక నైట్ లైవ్‌లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అయితే జరిగాయి. మెయిన్‌గా నిఖిల్, మణికంఠ వీళ్ళిద్దరూ డిస్కషన్‌తో పాటు వీళ్ళ చుట్టూ హౌస్‌మేట్స్ ప్రధానంగా డిస్కషన్ అంతా చేస్తా ఉన్నారు. మొత్తానికి సెంటర్ ఆఫ్ ది హౌస్ అన్నట్టుగా అయిపోయినారు వీళ్ళిద్దరూ కూడా. నిఖిల్, మణికంఠ మధ్య బేబక్క గురించి కూడా డిస్కషన్ జరిగింది. బేబక్క వెళ్తా తన గురించి చాలా విషయాలు చెప్పి మాట్లాడి వెళ్ళింది కదా స్టేజ్ మీద. అవన్నీ నాకు చాలా బాధ కలిగించాయి అంటూ నిఖిల్ మణికంఠతో చెబుతాడు. నిఖిల్ ఏమంటాడంటే బేబక్కొచ్చి చెప్పిందంట, "నిఖిల్, నాకు సోనియాకి పడట్లా. మా మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టుంది. సో, అందుకు తను నైనిక టీమ్‌కి వెళ్ళిపోతానని బేబక్క నాతో జెప్పిందంటాడు. కాకపోతే నాతో చెప్పడానికి ముందే వాళ్ళ టీమ్‌తో మాట్లాడుకుంది. అక్కడ డీల్ కుదుర్చుకొనొచ్చింది. సో, అక్కడే నాకు బాధనిపించింది" అని జెప్తాడనమాట. అట్లాగే ఇంకోటేంటి, సోనియాతో కూడా ఇష్యూ విషయంలో మీరే మాట్లాడుకోండక్క, మధ్యలో నేను మూడో వ్యక్తిగా దూరానని దూరితే బాగోదు కదా! నేనసలు దూరలేను, ఎంటర్ కాలేను మీ మధ్య అని బేబక్‌తో చెబితే, సరేనని సైలెంట్ అయింది. కానీ స్టేజ్ పైకి వెళ్లి ఏదేదో అనేసింది. సో, నాకు చాలా బాధ అనిపించిందని చెప్తాడు. మళ్ళీ ఇంకోటేంటంటే మరీ బాధ కలిగించిందంట ఇతనికి. ఆమె హౌస్‌లో నుంచి వెళ్ళే ముందు, ఎలిమినేషన్‌కి ముందు ఆ బ్యాండ్ తీసేసి పడేసింది కదా! నిఖిల్ టీమ్‌లో వేస్టు, లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయనుకున్నా. బట్ ఇతడేం పట్టించుకోడు. చీఫ్‌గా ఫెయిల్ అయిన వాళ్ళకి చెప్పి తీసి పడేసింది కదా! తర్వాత కూడా మళ్ళీ ఇతని దగ్గరికొచ్చి మాట్లాడిందంట. "నిఖిల్, నువ్వంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. నీ లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటే నాకిష్టమే. నీతో పోటీ పడాలనే నేను అవతల టీమ్‌కి వెళ్ళాలనుకున్నా. అంతే తప్ప నీ మీద నాకు కోపం లేదు" అని చెప్పిందంట. కానీ వెంటనే ఎలిమినేట్ అయ్యి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి, బయటికి వెళ్ళి స్టేజ్ మీద హోస్ట్‌తో, నాగార్జునతో మాట్లాడేటప్పుడు ఏదేదో మాట్లాడింది. నన్ను తీసి రోడ్డున పడేసింది. సో, చాలా బాధ వేసింది. ఆమె నాతో చెప్పిన విషయాలు నేను కూడా బయటికి చెప్పొచ్చు. కానీ ఎందుకులే, పెద్దావిడ కదా, పెద్దక్క, బేబక్క ఆయన లెక్క వదిలేసాను. నిఖిల్ అయితే చెప్పి బాధపడతా ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకోటేంటి, మణికంఠ కూడా ఏమంటాడంటే, నిఖిల్ బేబక్క కోపం వచ్చింది. ఎక్కడ చూపించాలో తెలియలేదు. అందుకే వెళ్ళే ముందు అలా బరస్ట్ అయిందనలా చెబుతాడు. ఇది కూడా కరెక్టే, వాస్తవం. ఎందుకంటే బేబక్కకి ఆ బాధని, కోపాన్ని దిగమింగుకుంది. పంటి బిగువున దాచుకుంది. ఇంకా అలా ఇంకా లాస్ట్‌లో బరస్ట్ అయింది. అది ఫస్ట్ నుంచి ఎప్పుడుది ఎక్కడిదక్కడ ఎవరికివ్వాల్సింది ఆళ్ళు ఇచ్చిపుచ్చుకుంటే పంచాయతీ లేకపోయి ఉండేది. పైగా నిన్న అబ నిఖిల్ కూడా చెబుతాడు కదా! "నాకు, సీతకి నెగెటివ్ వైబ్ వచ్చింది. కూర్చొని మాట్లాడుకున్నాం, క్లియర్ చేసుకున్నాం. సోనియాకి నాకు వచ్చింది. కూర్చొని మాట్లాడుకున్నాం, క్లియర్ చేసుకున్నాం. అట్లాగే ఇంకెవరు ఇలా ఎవరికైనా ఉంటే, పంచాయతీ ఉంటే వాళ్ళు కూర్చొని క్లియర్ చేసుకుంటే బెటర్ కదా! కానీ ఇలాగా వేరే పర్సన్స్ విషయంలో నేనెట్లా దూరుతానని" చెప్పి అది 100% ఫ్యాక్ట్. బేబక్క కూడా అట్లాగే ఒక ఎవరామె సోనియాతో ఇష్యూ ఉండేటప్పుడు ఆవిడతో మాట్లాడుకున్నా, లేదా గట్టిగా రియాక్ట్ అయ్యున్నా బాగుండేది. అంతే తప్ప ఇతన్ని వచ్చి "నువ్వు సెటిల్ చెయ్యి, నువ్వు పెద్ద లెక్క కూర్చో" అంటే కరెక్ట్ కాదు. సో, ఇదైతే చెప్పినాడు. సో, ఆవిడ కూడా ఆ బాధని, బాధని, కోపాన్ని దిగమింగుకునే బదులు ఓపెన్ అయిపోయుంటే, బరస్ట్ అయిపోయుంటే వేరే లెవెల్‌లో ఉండేది. ఇక నెక్స్ట్ వన్, నిఖిల్, మణికంఠ నిన్న రేషన్ టాస్క్‌లో చివర్లో ఆ సీతతో ఆడిన విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చేసారు. అదేంటంటే, నిఖిల్ ఏమంటాడు ఇక్కడ, ఈ టాస్క్‌ను నైనిక టీమ్ వాళ్ళకి ఇచ్చేద్దామని ఫిక్స్ అయ్యాడంట. అదే విషయం ఇండైరెక్ట్‌గా మణికంఠకి చెబితే, "నువ్వు సేఫ్ ఆడుతున్నావా? లేకపోతే సీక్రెట్ టాస్క్ ఆడుతున్నావా?" అని మణికంఠ అనుమానించాడంట. దాంతో ఇక తప్పక మణికంఠను వెళ్లి ఆడమన్నాడంట. "సరేరా బాబు, నన్ను నువ్వు అనుమానంగా చూడకు. నేను సేఫ్ ఆడట్లేదు. సీక్రెట్ టాస్క్ అస్సలే ఆడట్లేదు. సో, ఇంక నువ్వే ఆడని లెక్క" చెప్పేసాడంట. లేదంటే ఒకవేళ మణికంఠ వెళ్ళకుండా నిఖిలే వెళ్లి ఆడి ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు ఐదుగురు కాబట్టి, పైగా అందులో ముగ్గురు అమ్మాయిలున్నారు కాబట్టి నైనిక, సీత అండ్ విష్ణుప్రియ ఖచ్చితంగా నిఖిల్ అయితే గివ్ అప్ ఇచ్చేసేవాడంట. కానీ మణికంఠ కూడా నేను నామినేషన్‌లో ఉన్నా, నేను ప్రూవ్ చేసుకున్నా, నాకు చాలా ఇంపార్టెంట్ అని గట్టిగా పట్టుబట్టి ఒప్పుకోకపోవడంతో అతను వెళ్లి ఆడాడు. ఫైనల్‌గా ఇక్కడ ఇది క్లారిటీ కూడా ఇచ్చేసాడు. అయితే ఇక్కడ నిఖిల్ మరో విషయం కూడా చెప్తాడు. ఏమంటాడంటే, ఆ రేషన్ విషయంలో వాళ్ళ గురించి ఆలోచించినట్టే మణికంఠ తనతో ఉండి నష్టపోకూడదని అనుకుని ఆ తర్వాత నుంచి టాస్క్‌లు సీరియస్‌గా ఆడి గెలిచాడంట. ఇది కూడా ఫ్యాక్ట్. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు బిగ్ బాస్,
క్లాన్ చీఫ్గా మీరే ఆహారాన్ని సంపాదించి తెచ్చి పెట్టాలన్నాడు. ఓకే, అవతల వైపు 3 అమ్మాయిలు ఉన్నారు, 5 ఉన్నారు, ఇటువైపు చూస్తే 2 అనుకోవచ్చు. బట్ ఇతని బాధ్యత అయితే ఉంది కదా, ఈ అబ్బాయి మణికంఠకి కూడా ఆహారం తెచ్చి పెట్టాలి పెట్టాలి కదా. ఆ క్లాన్ టాస్క్ అయితే అదే కదా, రెస్పాన్సిబిలిటీ అదే కదా. సో ఆ రకంగా అది కూడా ఆలోచించాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అప్పుడు మణికంఠకు కూడా అదే చెప్తారు. పైగా మణికంఠ, నిఖిల్ కలిపి ఇద్దరు కలిపి హౌస్లో అదే చెప్తారు అనమాట. నువ్వు నన్ను నమ్మొచ్చో, నా క్లాన్ అన్నావు, నేను చీఫ్ అన్నా, మరి నీకు ఆహారం తెచ్చి పెట్టాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. నన్ను నమ్ముకొని వచ్చి నాతో ఉంటే నువ్వు కూడా నష్టపోకూడదని తర్వాత నుంచి టాస్క్ కూడా నేను సీరియస్గా ఆడా. ఆ టాస్క్ ఓకే, కొన్ని అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ 5 కదా, మన ఇద్దరం కదా, ఇద్దరు ఆకలి తట్టుకోవచ్చు, 5 ఇంత ఆలోచించి ఓకే వచ్చి వదిలేసి ఉండొచ్చు. బట్ నన్ను నమ్ముకొని ఉన్నందుకు నేను సీరియస్గా ఆడాలని చెప్పి ఆడాను అంటాడు. ఎగ్జాక్ట్గా తర్వాత కూడా మణికంఠ, నిఖిల్ అయితే ఈరోజు ఇద్దరు కలిపి హౌస్లో నిన్నటి నుంచి ఈ రోజు లైవ్లో కూడా జరగబోయే మొత్తం 6 టాస్కుల్లో మిగతా 2 పెద్ద క్లాన్లను పడుకోబెట్టేశారు పూర్తిగా. 6లో 4 టాస్కులు గెలిచేశారు. ప్రైజ్ మనీ కూడా హైయెస్ట్ గెలిచింది వీళ్ళే. శబాష్ అని అయితే అనిపించుకుంటారు హౌస్ మేట్స్తో. అటుగా బిగ్ బాస్తో ఒక పక్క ఆకలితో కడుపు మంటతో కసితో ఆడి ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళు 6, 5 2 పెద్ద టీమ్స్ ఉన్నా వీళ్ళిద్దరే ఉన్నా సరే ఒకరి బుద్ధిబలం, ఒకరి కండబలం ప్రదర్శించి మొత్తానికి దున్ను పడేశారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే మణికంఠ సీతతో ఆడిన రేషన్ సరుకులు గుర్తించి ఐడెంటిటీ కనిపెట్టు పరిగెత్తు టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ నిన్న అయింది కదా. దానిలో సీత బాగా దూకుడుగా ఆడిందంటూ లైవ్లో ఈ నయనిక, విష్ణుప్రియ బాగా మెచ్చుకుంటారు. మరోవైపు నిఖిల్ కూడా, ఈ మణికంఠ కూడా ఇదే విషయం మాట్లాడుకుంటారు. ఫిజికల్గా బాగా దూకుడుగా సీత ఆడింది నిఖిల్ అంటే, అవును ఆమెకు చాలా దెబ్బలు తగిలాయి, అందుకే ఒక టైంలో గివప్ ఇచ్చేద్దామని అనుకున్నట్టు మణికంఠ చెబుతాడు. కానీ అలా ఇచ్చేస్తే గత వారం తనను నామినేషన్ నుంచి కాపాడంటే ఓట్లు వేసి కాపాడి సేవ్ చేస్తారు కదా, ఎలిమినేట్ కాకుండా, మరి ఆ ఓట్లకి విలువేముంటుంది. సో నా ఫైట్ నేను చేయాలి, ఎఫర్ట్స్ అయితే పెట్టాలని గట్టిగా ప్రయత్నం చేసి చెబుతాడు. వాస్తవంగా ఈ టాస్క్లో సీత మణికంఠ ఇద్దరు కూడా ఈక్వల్గా 3 పాయింట్లతో టై అయ్యింది. కానీ యష్మి తన సంచాలక బాసిదాన్ని చూపించి మరి మణికంఠను తొక్కేసింది. కాకపోతే ఈ ఎఫెక్ట్తో వచ్చే వారం మాత్రం నామినేషన్లో యష్మిని చాలా మంది తొక్కేయడం ఖాయం. అమ్మా నువ్వు చీఫ్గా 2 వారాల నుంచి రాలేదు సరి కదా, ఇలాంటి అన్ఫెయిర్ డెసిషన్స్ చేయండి, పైగా ఇక్కడ మళ్ళీ నీ డామినేట్ అయ్యి నేను సంచాలకే, నేను చీఫ్, ఏంది ఇది అని ఇది అంతటి కలిపి ఆమె జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకున్నట్టుగా వచ్చేవారు నామినేషన్లో మాత్రం ఇవన్నీ కూడా ఇచ్చేస్తారు. ఆవిడ గారికి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే అసలే 2 వారాల నుంచి రావట్లేదు అనేది ఒకటి, చీఫ్ అని ఒకటి, ఆ కసంతా ఇప్పుడు ఈ చేస్తున్న అంతా కలిపి గట్టిగానే కోటింగ్ అయితే ఉండబోతుంది. అట్టగా ఇంకోటి ఏంటంటే లైవ్లో కూడా సీత కూడా అంటది, పృథ్వీ ఏంటి మాట్లాడితే మా క్లాను మా చీఫ్ అంటాడు. అంటే టీమ్ స్పిరిట్ ఎక్కువైపోయింది అతనికి ఇండివిజువల్టీ అనేది లేకుండా పోతుంది కంప్లీట్గా. అతనికి ఏం అన్యాయం జరిగింది ఆయన గుర్తించట్లేదు అని లేక మాట్లాడతారు సీత వాళ్ళు. ఏమంటే యష్మి పృథ్వీకి సింక్ అయ్యింది అని చెప్తుంది ఒక సందర్భంలో. చెప్తే ఆదిత్య అంటాడు, అవునా అంత సింక్ అయితే ఎందుకు మరి ఆయన్ని పృథ్వీని ఎందుకు సేవ్ చేయలే, ప్రేరణను ఎందుకు సేవ్ చేసింది నామినేషన్ నుంచి అంటే సీత అంటది, ప్రేరణ ఫ్రెండ్ కదా, అది అర్థం చేసుకోవాలంట సీత. మరి నేను అదే చెప్పానమ్మా, నామినేషన్ అయిన వెంటనే చెప్పాను అని అంటాడు. నేను అదే చెప్పా, వాళ్ళ ఫ్రెండ్ అని సేవ్ చేసింది అని నబిల్ తారా చెప్పాడు కదా నామినేషన్ అయితే. చూసావా ఈ యష్మి పృథ్వీ టాస్కులు అంతకంటే గట్టిగా ఎవరైనా ఆడారా, వాళ్ళ క్లాన్లో ఉండేటప్పుడు ఆయనే కదా అంత స్ట్రాంగ్గా ఆడాడు. బట్ ఆయనకు కూడా సేవ్ చేయకుండా ప్రేరణ ఫ్రెండ్ అనేది చేసుకుంది కాబట్టి ఇలాంటి ట్రాప్లో పడద్దు అని చెప్పారు కదా. అదే పాయింట్ మళ్ళీ ఈ రోజు కూడా మరొకసారి డిస్కషన్ చేసుకుని ఈ అమ్మాయి ఎవరు సీత వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఇది కూడా మళ్ళీ ఈ పాయింట్ని కూడా పెట్టి ఖచ్చితంగా మేము ఇంతమంది మీ క్లాన్లో ఉండేటప్పుడు, నామినేషన్లో ఉండేటప్పుడు ఎందుకు అని చెప్పేసి నెక్స్ట్ రాబోయే పంచాయతీలు ఇవన్నీ ఉండబోతున్నాయి. సో నెక్స్ట్ వన్, సోనియా పృథ్వీ మణికంఠ గురించి మాట్లాడతారు. సోనియా ఇక్కడ ఏమంటుందంటే, మణికంఠ ఎమోషనల్ పర్సన్ అని అందరూ అన్నారు, కానీ వాడు అది కాదు, మెంటల్గా చాలా స్ట్రాంగ్ వాడు, కానీ రాగానే అంతా కలిసి ట్రిగ్గర్ చేయగానే ఒక అటాక్ మోడ్లో వెళ్ళేసరికి అలా అయ్యాడు, అంతే తప్ప మెంటల్గా వాడు చాలా స్ట్రాంగ్ అని నేను నమ్మాను. ఇప్పుడు అదే తెలుస్తుంది, తను పూర్తిగా మారుతున్నాడు అని నిజంగా నాకు కూడా అదే అనిపించింది. మణికంఠ ఫస్ట్ వీక్లో ఉన్నంత వీక్గా ఈ వీక్ లేడు. ఎన్ని వీక్స్, అది వారాల వీక్, ఇది నీరసం వీక్. ఓకే, ఆ వీక్లో ఉన్నంత వీక్గా ఈ వీక్ అయితే లేడు. సెకండ్ వీక్లో మాత్రం చాలా చేంజ్ అయితే వచ్చింది, క్లియర్గా కనిపిస్తుంది. నవ్వుతా ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు, కలుస్తూ ఉన్నాడు, స్ట్రాటజీలు వేస్తున్నాడు, మైండ్ వాడుతున్నాడు, మొత్తానికి గేమ్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాడు. బయట ఉండేటప్పుడు ఏంటంటే ఆ ఫ్యామిలీ నలుగురు గురించి చించేవాడేమో. ఇప్పుడు ఏంటో హౌస్లోకి వచ్చాక 1 వీక్ అయిపోయిన తర్వాత ఈ 13 మంది గురించి ఆలోచించడం, ఫుల్ బిజీ అయిపోయాడు, ఇంకా ఆటలో లీనమైపోయాడు. తను ఏంటి ప్రూవ్ చేసుకుంటున్నాడు మొత్తానికి. అయితే ఇదే టైంలో మళ్ళీ మణికంఠ విష్ణుప్రియ కూడా క్లాస్ పీకుతూ ఉంటాడు. ఏమని, నువ్వు నీకు వీకు అని 10 సార్లు అనుకోకు అంటూ విష్ణుప్రియ కదా చెబుతూ ఉంటాడు. విష్ణుప్రియ ఏమంటుందంటే ఇక్కడ, నేను వీక్ కాదు, బట్ లైటర్ వేలో తీసుకున్న మెచ్యూరిటీ మిగతా వాళ్ళకి లేనప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి అని ఆలోచిస్తాను అని చెప్పింది.
ఆవిడ నేను లైటర్ వేలో తీసుకుంటాను, బట్ మిగతా వాళ్ళకి నాకున్న మెచ్యూరిటీ వాళ్ళకి లేదని లెక్క మాట్లాడి తనకు చెప్తూ ఉంటే అతను మాత్రం అంటాడు, నువ్వు అంత పదే పదే నిన్ను వీక్ అనుకోకమ్మా అని లెక్క. తర్వాత మళ్ళీ మణికంఠ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది, చాలా సూపర్ వర్డ్స్ అని కూడా చెప్పొచ్చు. ఏమంటాడంటే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర డల్గా కూర్చొని ఉంటాడు, డల్గా నీరసంగా అలా ఉంటాడు. మరి 2 రోజులు ఫుడ్ లేదు, రాగి జావ మాత్రమే తాగాలి, లేదా ఉడకబెట్టిన కూరగాయలే తినాలి, కూర వండుకోకూడదు అంటే మరి ఉంటుంది కదా నీరసం. అయితే అక్కడికి వచ్చి ఎవరు సోనియా వస్తుంది, ఏం అలా ఉన్నావు మనకంట అని అడుగుద్ది. అలాగే ఏం చేస్తాం అక్క, కోపం వస్తుంది, ఆకలేస్తుంది, కడుపులో కుక్కలు ఎలకలు అన్నీ బరిగడుతున్నాయని చెబితే రాగి జావ తాగావా అంటే తాగా, అయినా అది ఎక్కడ ఆగుతుంది అక్క, ఆగదు కదా, అది బలం ఇస్తుంది బట్ ఆకలి తీరదు కదా అంటాడు. మరి ఫుడ్ ఇస్తా తింటావా అని సోనియా అడిగితే వద్దు అంటాడు. ఇక్కడ మణికంఠ సూపర్ లాజిక్ కూడా చెబుతాడు. వర్డ్స్ నేను అందుకని సూపర్ వర్డ్స్ చెప్పాను. ఏమంటే మీ 2 క్లాన్లు మీ రేషన్ ప్రొటెక్ట్ చేసుకుంటూ కొంచెం స్ట్రిక్ట్గా ఉండి గట్టిగా గేమ్లోనికి దిగితే అప్పుడు నేను నిఖిల్ రంగంలోకి దిగి డిఫెన్స్లోకి వెళ్ళి అటాక్ చేసి ఫైట్ చేసి అది సంపాదించుకో అంటే వేటాడి సంపాదించుకుని తెచ్చుకుంటే బాగుంటుంది అని లెక్క చెబుతాడు అనమాట. మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీరు గట్టిగా డిఫెండ్ చేసుకోవాలి, గట్టిగా ఫైట్ చేయాలి, అట్ ది సేమ్ టైం మేము కూడా అలాగే డిఫెన్స్లోకి వెళ్ళి అట్లా చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని మీరే వచ్చి ఈ కప్పు తిను, ఈ పప్పు తాగి, ఇవి తిను అంటే ఇస్తుంటే బిగ్ బాస్ కోటింగ్ పడదా? బిగ్ బాస్ గట్టిగా ఇస్తాడు ఇక కోటింగ్, పైగా ఆ మాత్రం బుర్రలేదా, ప్రైజ్ మనీ కూడా తగ్గుతుంది అనేసి క్లాస్ పీకుతాడు. అంటే బిగ్ బాస్ కూడా మన క్లాస్ పీకుతాడని చెప్పి మణికంఠ అంటాడు, మీకు ఆ మాత్రం కూడా బుర్ర ఉండదా అని లెక్క. వీళ్ళు హ్యూమానిటీ మెత్తగా సోసోగా ఉంటే మరి మేము ఎలాగ ఆడతాం, అదే మీరు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ ఇస్తే మేము కూడా దిగేవాళ్ళం. ఇది గేము, హ్యూమానిటీ ఏంటి ఇక్కడ, ఇది టాస్క్, ఇది గేము అని చాలా బాగా చెప్పాడు మణికంఠ. నాకు నిజంగా భలే నచ్చింది ఇది. అందుకే నేను స్టార్టింగ్లో కూడా మళ్ళీ అంతకుముందు కూడా సోనియా కూడా అంటారు కదా, పృథ్వీ వీళ్ళందరూ పృథ్వీ చెప్పినట్టే మణికంఠ కూడా చాలా స్ట్రాంగ్ అనేది నిరూపించుకుంటున్నాడు. నిన్న అన్నాడు కదా నామినేషన్లో పృథ్వీగా, నేను స్ట్రాంగే పోయా, నేను చాలా స్ట్రాంగ్, ఫస్ట్ ఏదో ఒక ఎమోషనల్ పాయింట్లో వీక్ అయ్యాను తప్ప అంతకు మించి లేదు, నేను వెరీ స్ట్రాంగ్ అని చెప్పాడు. అట్లాగే సోనియా కూడా మనకంటే స్ట్రాంగే, కొద్దిగా ఒక పాయింట్లో ట్రిగ్గర్ అయ్యాడని చెప్పినట్టు ఇక్కడ క్లియర్గా ఆ క్లారిటీ ఉంది. అంత ఆకలితో ఉన్నా సరే, అవకాశం ఉన్నా సరే అంటే ఏదో చేద్దాం అదైతే ఉంది. అలాగే నెక్స్ట్ వన్, విష్ణుప్రియ ప్రేరణ డిస్కషన్ ఏమంటే నిఖిల్ గురించి. ఏమంటే బయట తెలిసినోడు కదా, ఫ్రెండ్లీగా ఉంటాడు అనుకుంటే ఉండట్లే అని చెప్పి విష్ణుప్రియ అంటే ఆ షో నుంచి, అంటే వీళ్ళిద్దరూ ఏదో షో చేశారు ఇంతకుముందు, డ్యాన్స్ ఏదో సంథింగ్, ఆ షో నాకు ఐడియా లేదు, మీరు కామెంట్ ఇది పెట్టండి. సో ఆ షో నుంచి కూడా, ఎందుకంటే 2-3 సందర్భాలు కూడా అదే షో గురించి ఆ పరిచయం గురించి పదే విష్ణుప్రియ చెబుతా ఉంది. సరే ఆ షో నుంచి ఫ్రెండ్షిప్ అని అడుగుతున్నాను, ఈలోపు ఆయన త్యాగశీల అంటే హౌస్లో ఆ షో నుంచి నిఖిల్ అంటే ఫ్రెండ్లీగా ఉందాం, ఫ్రెండ్షిప్ మంది అని లెక్క అడుగుతూ ఉందంట. అయితే ఈ హౌస్లోకి అడుగు పెట్టాక ఆయన త్యాగశీల బుద్ధులు చూపి ఇందాక ఆయనకి దిష్టి తీసి, అంటే ఈ అమ్మాయిల కోసం వదిలేయడం అన్నీ చూసాక ఇందాక వెళ్ళి ఇలా దిష్టి తీసిందంట. దిష్టి తీసాను, ఆ కేరింగ్, ఆ కైండ్నెస్, ఆ కైండ్ మ్యాన్ అవన్నీ అయితే ఓకే, జెన్యున్ హ్యూమన్ బీయింగ్ అయితే ఎక్కడే కదా లైఫ్లో కూడా నేను సపోర్ట్ చేస్తాను విష్ణుప్రియత అంటదా నిఖిల్ గురించి. అలాగే యష్మి నిఖిల్ కూడా, యష్మి ఇంకో ప్రేరణ వీళ్ళు కూడా నిఖిల్ గురించి మళ్ళీ డిస్కషన్. వీళ్ళు ఏమంటారంటే బిగ్ బాస్లో ఇన్ని ఎమోషన్స్ ఉంటాయని నిఖిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే, టాస్కులు ఉంటాయి, టాస్కుల కోసం ఏమైనా చేయాలి, ఆడాలి అని మాత్రం అనుకున్నాడంటే, కానీ ఒకసారి ఇన్ని ఎమోషన్స్ చుట్టుముట్టేసరికి, ఇలా ఉండేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నాను అని చెబుతున్నాడు. అంటే యష్మి ఇక్కడ ప్రేరణతో చెబుద్ది. అంటే ఇక్కడ నేను క్లియర్గా ఒక మాట చెప్తా, నాకు అర్థమైంది గేమ్ ఇదంతా అబ్జర్వేషన్ చేస్తాను కదా. ఇక్కడ నిఖిల్ గురించి నా అబ్జర్వేషన్ ఏంటంటే సైకలాజికల్ యాంగిల్లో చెప్పాలంటే, నిఖిల్ హౌస్లోకి వచ్చిన తర్వాత 3 రోజుల వరకు మంచి ఫైర్తోనే ఉన్నాడు. నేను సోలోగా వచ్చి ఆడతా, దూసుకుపోతా, ఆడడానికి వచ్చి గెలవడానికి వచ్చి అని లెక్క, కానీ అన్ని తానే వ్యవహరించాడు. బట్ హౌస్లో ఏంటి, టాస్క్ గెలిచి నైనికతో కలిసి చీఫ్ అయ్యాక 3వ చీఫ్ని ఎన్నుకోమని చెప్పినప్పుడు నిఖిల్ నైనిక కలిసి ఈ యష్మిని 3వ చీఫ్గా, ముగ్గురు తప్పించి 3వ చీఫ్గా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేశారు చూడండి. అక్కడ మొదలైంది అతనికి ఇక అంతర్మదనం. అక్కడ సోనియా చాలా గట్టిగా అటాక్ చేసేసరికి, మిగతా వాళ్ళంతా కూడా వాయిస్ రేజ్ చేసేసరికి, మీరంతా కలిసి వచ్చారు, గ్రూప్గా ఆడుతున్నారు, నిఖిల్ని పోటాడు చేసింది కదా. అంతే, ఆ దెబ్బకు మనోడు ఫైర్ అంతా తుస్సున సప్పున దిగిపోయింది. ఎందుకంటే గత సీజన్లో ఇలాగే అమర్దీప్, ప్రియాంక, శోభా శెట్టి వీళ్ళందరూ వచ్చేసరికి కాంబినేషన్ సీరియల్స్ నుంచి వచ్చారు అనేటప్పుడు వాళ్ళు కూడా గ్రూప్ అంటే మేము గ్రూప్ అని వీళ్ళు ట్యాగ్ ఇచ్చినా మాకు ఇచ్చే మా గ్రూప్ మాది అని వాళ్ళు అనకముందే వీళ్ళే ట్యాగ్ తెచ్చుకుని మా గ్రూప్ మాది వాళ్ళకి వాళ్ళే ప్రమోట్ చేసుకున్నారు సార్. సో ఆ సీరియల్ కాంబినేషన్స్ వచ్చేటప్పుడు ఏంటి, గ్రూప్ అంటే ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. గత సీజన్ బయట ఉండి మనలాగే టీవీలో చూసిన నిఖిల్కి కూడా అప్పట్లో జరిగిన రచ్చ అంతా తెలుసు. అందుకే ఈ బాబోయ్ ఇంకేమైనా ఉందా, మొదటి రోజు నుంచే గ్రూప్ అనే ట్రాప్ నాకు మొదలైపోయింది, ఇంకా సినిమా కాలిపోద్ది, మారిపోద్ది, ఇంకా అవసరం లేదు, బొమ్మ డిజాస్టర్ అయిపోద్ది లేక అతనికి బాగా అర్థమైపోయింది. అందువల్ల ఈ దూరం మెయింటైన్ చేస్తూ, పైగా ఆ వెంటనే నామినేషన్లు కూడా చీఫ్లకు కుర్చీలు వేసి మరి కూర్చోబెట్టారు కదా,
మెడలో హారాలు వేసి అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ అవి కుర్చీలు వేసి కూర్చోబెట్టి చెప్తే ఇక్కడ కూడా సోనియా మళ్ళీ గ్రూప్ అంటూ పాయింట్లతో చెలరైపోయింది. 2 సార్లు ప్రేరణను ఎందుకు సేవ్ చేశారు, ఇది గ్రూప్ గేమ్ కాదా అంటూ నిలదీసింది. సో ఆ దెబ్బకి మనోడు నిఖిల్ పూర్తిగా యూటర్న్ తీసుకొని తన ఫైర్ అంతటిని తీసుకెళ్లి ఆ స్విమ్మింగ్ పూల్లో పడేసి చప్పున చల్లారిపోయాడు అనమాట. సో ఇది అమ్మ తల్లి గ్రూప్ అంటూ గోల వేయద్దు, మాకు ముద్ర వేయద్దు, ఇక్కడికి వచ్చి గ్రూప్ గేమ్ ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ఆ నబీల్ కాకుండా యష్మిన్ తీసుకున్న నాదే తప్పు, బట్ ఆవిడ ప్రూవ్ చేసుకోకపోతే ఆవిడకి తప్పు అయింది, సారీ, ఇంకొకసారి రిపీట్ కాదు మొత్తం సోనియాని బతిమలాడుకుంటూ ఆమెతో దోస్తానా చేశాడు. బయట తనకు తెలిసిన ప్రేరణ విష్ణుప్రియతో కూడా తన బడ్డీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన యష్మి వైపు కూడా కన్నెత్తి కూడా చూడకుండా మొదటి వారం అంతా సోనియా చుట్టూ తిరిగాడు. సో వీళ్ళకి ఇది ఎంత జరిగిందా, ఇతను ఎంత భయపడుతున్నాడు, ఇతను డిఫెన్స్లోకి వెళ్ళిపోయిన అర్థం కాక యష్మి, ప్రేరణ అండ్ విష్ణుప్రియ వీళ్ళందరూ ఆ షాక్లో ఎందుకు ఇలా మారిపోయి ఏం జరుగుతుంది అన్నట్టుగా ఆయన గురించి ఎవ్రీడే డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉంది. సో అదన్నమాట నిఖిల్ మౌనం దాల్చడం వెనక ఆయన ఫైర్ చల్లారిపోవడం అనుకున్న విషాద గాథ. ఇప్పుడు మళ్ళీ ఆ పాత ఫైర్ రావాలని ప్రయత్నిస్తూనే అతని వల్ల కావట్లా. ఇప్పుడు ఏకంగా హౌస్ మొత్తం కలిసి నిఖిల్ గురించే డిస్కషన్, ఇతనేంటి ఎలా ఆరిపోయాడు, ఎలా మారిపోయాడు, అలా పారిపోయాడు అని. బట్ ఈ రోజు లైవ్ అయితే చూడండి, టాస్కుల్లో నిఖిల్ మణికంఠ జోడి మెరిపించారు. హౌస్లో అందరికంటే ఎక్కువ ప్రైజ్ మనీ అయితే సంపాదించారు. వేరే లెవెల్లో ఉంటుంది. దానికి సంబంధించిన నెక్స్ట్ ఒక వీడియో పబ్లిష్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. అలాగే ఇంకోటి ఏంటంటే మణికంఠ అసలే ఆకలితో కోపంతో ఉన్న అతడి దగ్గర 2 ప్యాకెట్లు ఏమున్నాయి, రాగి పిండి పట్టుకుని బెడ్రూమ్లో కూర్చొని ఉంటే అతను మరింత కిర్రెక్కించాలి అని లెక్క యష్మి అండ్ నబీల్ కావాలనే అనుకొని వస్తారు, ఆడుకుందాం కాసేపు అని. మనకంటే చేతిలో ఉన్న డబ్బాని తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఉన్నదే ఇది కూడా ఎత్తుకుపోతారా, పోనీ మీ దగ్గర గట్టి ఫైట్ చేసి ఆపుకుందాం శక్తి కూడా లేకుండా ఉన్నంట డబ్బాని గట్టిగా పట్టుకుంటాడు. ఇక్కడ యష్మి డబ్బాని లాగుతుంటే ఏం చేసుకుంటే రాగి పిండితో రాగి జావతో అని మనకంటే అడిగితే నాకు రాగి జావ తాగాలని ఉంది, మీ చీఫ్ను గోకాలని ఉంది అంటూ నిఖిల్ గురించి చెబుతుంది. వాడికి ఎంత గోకినా వేస్ట్, వాడు రాడు, వాడు మారడు, వాడు చలనం లేదు వాడిలో అంటూ మనకంట అంటాడు. ఇది చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే వీళ్ళు కాన్వర్ట్ చేసిన వీళ్ళ మాటలు ఇవన్నీ చూస్తే. అయితే మళ్ళీ యష్మి అంటది, అందుకే నువ్వు రాగి జావ ఇస్తే వాడి జోన్లోంచి వస్తాడు, ఎవరు నిఖిల్ ఆ జోన్లోంచి వస్తాడు అని యష్మి అంటుంది. ఆ ప్లాస్టిక్ డబ్బా కూడా ఇవ్వనంటూ మనకంటే ఇట్లా కూడా ఆమె ఎట్లా కూడా ఇదంతా ఫన్నీగా అనిపించింది. దీంతో అక్కడున్న డబ్బాను, ఆ ప్లాస్టిక్ డబ్బాలను కూడా నబీల్ యష్మి తీస్తారు. ఆ డబ్బాల్లో ఏం పడితే అది తీసేసుకుంటేనే ఈ మణికంఠ బెదిరేస్తాడు. యష్మి సర్లే చూద్దామని వెళ్ళిపోతుంది. నబీల్ మాత్రం బెదిరిపోతాడు. ఎందుకంటే నాకు ఎందుకు అయ్యా నీతి పంచాయతీ ఇల్లు గోల, డబ్బా ఇక్కడే పెట్టేస్తాను, ఖాళీ డబ్బాని పెట్టి వెళ్ళిపోతాడు. ఇక్కడ నబీల్ చూస్తే ఏమనిపించిందంటే అసలే ఆకలి కేకలతో కసితో ఉన్న నిఖిల్ మణికంఠ అనవసరంగా గీచి కెలికితే వాళ్ళిద్దరిని గోకితే లేనిపోయిన గోల రచ్చ ఇవన్నీ లొల్లి నాకు అవసరమా, తమకెటు రేషన్లు ఎదుగు వచ్చి మా రేషన్ మీద పడుతున్న భయం అయితే నబీల్లో కనబడింది. మళ్ళీ వాళ్ళ టీం అందరికీ ఆన్సర్ చేయని ఎందుకంటే కామ్గా ఉందో నీరసం ప్రాణాలతో అసలు ఆకలితో కిలికని లెక్క వేసుకుంటాం లెక్క, అందుకే కామ్గా డబ్బాని పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇవి లైవ్ అప్డేట్స్ అండ్ నా అనాలిసిస్, దానికి సంబంధించి అక్కడ నేను చూసిన దానికి నా ఒపీనియన్స్ అన్ని. మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా. నెక్స్ట్ వీడియో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. ఫుల్ క్లారిటీ 6 టాస్క్లో ఎవరు ఎట్లా ఆడారు, ఎంత గెలిచారు అనేది.